ఇక రేపే బిగ్ డే కౌంటింగ్ డే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కౌంటింగ్కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. చంద్రగిరి అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పించారు పోలీసులు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాల్ని మోహరించారు. తిరుపతిలో 2540 మంది పోలీసులు 4 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు చేస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్కి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో తేలనుంది చిత్తూరు నగరి ఫలితం. సో కుప్పం కౌంటింగ్కి 18 రౌండ్లు, పలమనేరుకు 21 రౌండ్లుగా నిర్ధారించారు. అండ్ ముందుగా శ్రీకాళహస్తి, సత్యవేడు ఫలితాలు వెలువడతాయి. చంద్రగిరి, తిరుపతి ఫలితాలు చివరన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు తిరుపతి నుంచి లైవ్లో. రాజు, కౌంటింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంతా ఓకేనా? అధికారులు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే చంద్రగిరి ఇప్పటికే చాలా సెన్సిటివ్గా భావిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పటికే ట్రబుల్ మాంగర్స్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1000 మందికి పైగానే రౌడీ షీటర్లని కౌన్సిలింగ్ ఇచ్చారు, వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేసుకున్నారు. అయితే పోలీస్ యంత్రాంగం ఈసారి పోలీస్ అబ్జర్వర్ని కూడా నియమించింది. ప్రత్యేకంగా ఈసారి ఎన్నికల కమిషను కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్ల కంటే కూడా భద్రతకు సంబంధించి పెద్దపీట వేసిన పరిస్థితి. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ సెంటర్ల వద్ద 2 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా నో ఫ్లయింగ్ జోన్గా ఏర్పాటు చేశారు. రెడ్ జోన్లుగా కొన్ని ప్రాంతాలను గుర్తించారు. పూర్తిగా బయట వ్యక్తులు తిరుపతిలో ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా పోలీస్ యంత్రాంగం ఇప్పుడే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మనతో ఉన్నారు. చెప్పండి, కౌంటింగ్కి సంబంధించినటువంటి చాలా పటిష్టంగా, చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీస్ అబ్జర్వర్స్ నియామకం పట్ల ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. పోలీస్ అబ్జర్వర్స్ యాక్చువల్లీ సార్ నిన్న వచ్చారు, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ సార్. ముందు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి రావడం జరిగింది. సార్ నిన్న కూడా వచ్చారు. కలెక్టర్ సార్ నేను కూడా మొత్తం మనం తీసుకున్నటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద, తీసుకున్నటువంటి ప్రికాషన్స్ మీద సార్కి బ్రీఫ్ చేయడం జరిగింది. సో సార్ కూడా మంచిగా చేయండి అని చెప్పి విష్ చేసి పంపించారు. సో ఇంకా అదర్వైజ్ మనము బందోబస్తు, మన ప్రిపేర్డ్నెస్ చూసుకున్నట్లయితే మీరు చెప్పిన విధంగా ఎక్కడెక్కడైతే జిల్లాలో సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయో దాదాపు 133 ప్రదేశాలు ఉన్నాయి. అట్లాంటివి అన్ని చోట్ల కూడా మనము పికెట్స్ పెట్టుకున్నాం. చాలా చోట్ల ఆర్మ్డ్ పికెట్స్ పెడుతున్నాము. పెట్టి దానికి తోడు ఈ మొబైల్ పార్టీస్ అని, క్యూఆర్టీస్ అని దాదాపు 73 మొబైల్ పార్టీసు, 53 క్యూఆర్టీసు, అట్లాగే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 7. ఇది ముందుగా అనుకున్న కాంపొనెంట్. ఆ తర్వాత ఏమైందంటే సబ్సిక్వెంట్గా ఇంకొక అడిషనల్ పారామిలిటరీ కాంపొనెంట్స్ కూడా మనకు వస్తున్నాయి. సో ఈ ప్రస్తుతానికి ఒక 2 ప్లటూన్స్ ఆఫ్ గ్రేవెంట్స్ వచ్చింది, ఒక ఆక్టోపస్ టీమ్ వచ్చింది, అట్లాగే ఇంకా సిఆర్పిఎఫ్ కూడా ఒక 2 కంపెనీస్ వస్తున్నాయి. సో మనం ఈ చంద్రగిరి ఏదైతే అనుకున్నామో చంద్రగిరికి మనం చాలా సఫిషియెంట్ ఫోర్స్ ఇస్తున్నాము. ఒక ఇందాక చెప్పిన 2 గ్రేవెంట్ పార్టీసు, తర్వాత ఒక 2 సిఆర్పిఎఫ్ ప్లటూన్స్ని ఇస్తున్నాము. ప్రతి 2-3 విలేజెస్కి ఒక చిన్న గ్రూప్ లాగా చేసుకొని అక్కడ మొబైల్స్ పెట్టుకొని ఆ మొబైల్లో పారామిలిటరీ ఫోర్సెస్ని పెట్టి కంప్లీట్గా ప్యాట్రోలింగ్ చేస్తాము. ఎక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కానీ దానికి తగిన విధంగా హ్యాండిల్ చేసే విధంగా ప్రిపేర్డ్గా ఉన్నాము. అభ్యర్థులకు భద్రత పెంచారు, షాడో పార్టీని ఏర్పాటు చేశారు, ప్రతి 2 గ్రామాల్లో పికెటింగ్లు ఏర్పాటు చేశారు. అంటే కేవలం కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్ వద్దే కాకుండా నియోజకవర్గం అంతా కూడా చాలా సెన్సిటివ్గా చూస్తున్న పరిస్థితుల్లో అంటే పటిష్టమైన బందోబస్తు ద్వారా అల్లర్లు జరగమని చెప్పేసి అనుకుంటున్నారా? ట్రబుల్ బాంగర్స్ కానీ లేదంటే రౌడీ షీటర్లు కానీ ఏ రకమైన కౌన్సిలింగ్ ఇస్తారు? అంటే చాలా మీరు అన్నట్లు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయటం. కారణాలు మీకు తెలుసు, ఏ కారణాల దృష్ట్యా అనేది. సో ఈసారి మళ్ళీ తిరుపతిలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలనేది మన ప్రధాన ధ్యేయం. సో ఈ బైండ్ ఓవర్స్కి వచ్చినట్లయితే మనము దాదాపు 630 మందిని 10 రోజుల్లో 15 రోజుల్లో బైండ్ ఓవర్ చేసాం. మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అంతా చూస్తే కూడా దాదాపు 13,000 మంది చేసాం. ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో 630 మందిని, అంటే ఎవరైతే ఇంకా
సమస్య క్రియేట్ చేస్తారనుకున్నాము, కేసెస్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసాం. అట్లా మొన్న ఒక 57 షీట్స్ కూడా ఓపెన్ చేసాం ఎవరైతే అల్లర్లో పాల్గొన్నారో. సో ఇది కాకుండా ప్రధానంగా లాస్ట్ 15 రోజుల నుంచి మొత్తం అన్ని విలేజెస్ నేను కానీ మా అధికారులందరూ కానీ వెళ్ళటం, అక్కడున్న ప్రజలతో మాట్లాడడం, అక్కడున్న నాయకులతో మాట్లాడడం, వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ఉండే విధంగా వాళ్ళని కొంచెం ఎన్లైటన్ చేయటం. సో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. దీనివల్ల చాలా వరకు ఎటువంటి జరగనదే మా ప్రగాఢ నమ్మకం. అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అది కాకుండా ఎక్కడేదైనా కానీ చెదురుమదురు ఘటనలు జరిగితే దాన్ని గట్టిగా హ్యాండిల్ చేయడానికి కూడా మొత్తం సఫిషియెంట్గా పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మీరు ఏదో వార్నింగ్ ఇవ్వబోతున్నారా? ఎవరైనా అనవసరమైన గొడవలకు పాల్పడితే ఏ రకమైన చర్యలు ఉంటాయి వార్నింగ్ చేయబోతున్నారా? ఖచ్చితంగా వార్న్ చేస్తాం. సో దానికోసమే ఇంత ఫోర్స్. ఇది ఎవరైనా కానీ అట్లాంటి మళ్ళీ ఏమైనా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చూస్తే మటుకు వాళ్ళ మీద ఫోర్స్ యూజ్ చేయడానికి కూడా మేము ఎటుగా హెసిటేట్ చేయము. అంటే ఖచ్చితంగా లిఫ్టింగ్ పార్టీస్తో పాటు ఇప్పటికే ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు ఉన్నాయి, సాయుధ బలగాలు ఇప్పటికే రంగంలో దిగాయి. గ్రే హౌండ్స్ ప్రత్యేకించి చంద్రగిరి నియోజకవర్గంలోనూ ప్రతి 2 గ్రామాల్లో ఒక టీంని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అక్కడ లిఫ్టింగ్ ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో లేదంటే రౌడీ షీటర్లు ఉంటారో ఖచ్చితంగా అల్లర్లు చేస్తారో అని చెప్పేసి అనుమానితులుగా ఉన్నట్టు వాళ్ళ వరకు ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలింగ్ ఆ తర్వాత జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చంద్రగిరిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్థులకు కూడా భద్రత పెంచారు. ఖచ్చితంగా వాళ్ళు షాడో పార్టీలు ఏర్పాటు చేశారు. వాళ్ళ కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా కౌంటింగ్ సెంటర్ల వద్దే కాదు, స్ట్రాంగ్ రూమ్ల వద్దే కాదు, మొత్తం జిల్లా అంతటా కూడా గొడవలు ఎక్కడైతే జరుగుతాయో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. రైట్ రాజు.